బ్రేకింగ్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లా చెన్నూరులో 10వ తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని మహాత్మాగాంధీ జ్యోతి బాపులే గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న మనోజ్ అనే విద్యార్థిపై తోటి విద్యార్థులు దాష్టికానికి పాల్పడ్డారు. తాము చెప్పిన పని చేయాలని ఒత్తిడి చేశారు. అలాంటి పనులు చేయనని ఎదురు చెప్పడంతో బాధితుడిని 7 విద్యార్థులు కలిసి చితక్కొట్టి వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. దాడి చేసిన విషయం బయటకు చెప్తే చంపుతామని బెదిరించినట్లు బాధిత విద్యార్థి తెలిపాడు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో విద్యార్థి సంఘాల నాయకులతో పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్, స్కూల్ వార్డెన్ని సస్పెండ్ చేసి దాడికి పాల్పడిన విద్యార్థులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మా పిల్లలు ఇలా తప్పు చేసిళ్ళు సార్, మా వాళ్ళ మీద మీ ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇస్తున్నాము అని చెప్పేసి మీరే వచ్చి ఆ కంప్లైంట్ ఇవ్వండి. అట్లా ఉండదు, మీరు ఇవ్వండి. అట్లా ఉండదు. నా పేరు పూలి మనోజ్ గౌడ్ ఫ్రమ్ ఎంజేపీ టీబీసీ హాస్టల్ ఇన్ చెన్నూర్ బాయ్స్. నన్ను ఒక రోజు సిక్స్త్ రోజు నైట్ ఇలా నన్ను బయట టెల్స్ మీద తీసుకువెళ్ళి కొట్టారు. ఎందుకు కొట్టారంటే వాళ్ళకి వాడు దేవనంట పని చేయాలంట. ఎందుకు చేయాలని రివర్స్ అయిన ఒక మీరు రివర్స్ అయినందుకు వాళ్ళందరూ కలిసి నన్ను చేసి కొట్టిళ్ళు. పైసలు ఇవ్వకపోతే ఒంగులు తీసుకుంటా అన్నారు, భయపెట్టించిళ్ళు. నువ్వు చెన్నూరు దాట బెదిరించిళ్ళు. అందుకే ఇలా చంపుతా అన్నారు. అందుకే భయపడి ఫస్ట్ చెప్పలేదు, తర్వాత నాకు బాగా భయం అయ్యి చెప్పేసిన అందరికీ. మంచిర్యాల ఎంజేపీలో చెన్నూరు మా కొడుకు హాస్టల్లో చేసిన 5th క్లాస్లో 9th వరకు మంచిగా ఉన్నారు. ఈరోజు కూడా మొన్న 7th రోజు ఎగ్జామ్ ఉండే, ఇది నవోదయ ఎగ్జామ్ ఉండే. ఆ రోజు సాయంత్రం అంతకుముందు బెదిరిస్తున్నారట. నువ్వు మాకు చెప్పిన పని చేయాలి, మాకు పైసలు అడిగాలి, ఎప్పుడు అడిగితే పైసలు ఇవ్వాలి, లేదంటే గుడ్డలకి కొంత రావాలి, కాళ్ళు వస్తాలి, చేతులు వస్తాలి, లేకపోతే నువ్వు చంపారు తింటావు అని వాటిని ఇచ్చుకుంటుంటే వాడు చెప్పలేదు. మాకు నిన్నటి వరకు కూడా చెప్పలేదు. మొన్న 7వ తారీఖు బాగా కొట్టింది. అది కూడా చెప్పొద్దాం తెలుసు. నువ్వు చెప్తే నువ్వు చెల్లెలు కూడా దాటిని ఏం నువ్వు చంపేస్తావు, ఏం మీరు ఎవరేం మీకలేదు మమ్మల్ని, నువ్వు ఖచ్చితంగా చంపేస్తావు, నువ్వు చెప్పొద్దని చెప్తే ఆ భయానికి వీడు చెప్పకుంటున్నాడు. నిన్న కూడా మొన్న శనివారం రోజు కొంచెం గట్టిగా బెదిరించాడు. ఇక భరించలేక అప్పుడు నాకు కంప్లైంట్ ఇచ్చాడు. ఫస్ట్ నాకు ఇచ్చిన తర్వాత నేను ఫోన్ చేసి తెలుసుకున్నా. వచ్చి నేను సండే రోజు చెప్పిన తర్వాత వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ ఫోన్ చేసిన, సార్ ఇది జరుగుతుంది అంటే మరి ఏం చేస్తున్నాడు సార్ అంటే, నేను లేని ఇక్కడ లోకల్లో లేను, మీ అబ్బాయిని నువ్వు తీసుకుపోయి మళ్ళీ రేపు తీసుకురా అని వదిలేసాడు. అదే విధంగా నేను తీసుకుపోయినా ఈరోజు తీసుకొచ్చి ఇప్పుడు అడుగుతున్నాను. ఒకటి అది కూడా దాన్ని వైరల్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టి వైరల్ చేసి దాన్ని, అది కూడా మాకు ఇబ్బందిగా ఉన్నది. అందుకని వాళ్ళని డిమాండ్ చేసి టోటల్ ఎగ్జామ్ రాయకుండా చేసి డిమాండ్ చేసి ఎవరి వాళ్ళు పంపించాలని మా డిమాండ్. 6వ తేదీ నాడు అంటే 10th క్లాస్లో చదువుతున్నటువంటి ఒక పిల్లవాడిని, మనోజ్ అనే పిల్లవాడిని మిగతా 4 పిల్లవాడిని కలిసి కొట్టినట్టుగా మా దృష్టికి శనివారం అంటే 15వ తేదీ నాడు మా దృష్టికి వచ్చిన తర్వాత నేను వాళ్ళకి పిలిపించి ఇద్దరితో మాట్లాడి ఎందుకు కొట్టాల్సిన విషయం కారణం కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే ఆదివారం రావడంతో ఇవాళ కొట్టినట్టు సోమవారం నాడు వాళ్ళ పేరెంట్స్ కూడా ఫోన్ చేసి, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియజేయాలి కనుక పేరెంట్స్ కూడా ఫోన్ చేయడం జరిగింది. నా పై ఆఫీసర్లు కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాళ్ళను ఈ సంవత్సరానికి వరకు సస్పెండ్ చేయాల్సిందిగా నాకు ఆదేశాలు ఇవ్వడం మనం సస్పెండ్ చేస్తున్నాను. ఇక్కడ లొల్లైంది, మా పిల్లలు ఇలా తప్పు చేసిళ్ళు సార్, మా వాళ్ళ మీద మీ ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇస్తున్నాము అని చెప్పేసి మీరే వచ్చి ఆ కంప్లైంట్ ఇవ్వండి. అట్లా ఉండదు, మీరు ఇవ్వండి.